వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గంటల కరెంటు ప్రభుత్వం ప్రకటించిన 18 గంటల కరెంటు, రోజు 18 గంటల కరెంటు. కోతలు విధించాలి, కోతలను రద్దు చేసుకోవాలి. అప్రకటిత కరెంటు కోతలు బంద్ చేయాలి. అప్రకటిత కరెంటు కోతలు, అప్రకటిత కరెంటు కోతలు, అప్రకటిత కరెంటు కోతలు. నాణ్యమైన విద్యుత్తును, నాణ్యమైన విద్యుత్తును, నిరంతరాయ కరెంటును, నిరంతరాయ విద్యుత్తును, రైతులకు నాణ్యమైన విద్యుత్తును, 18 గంటల కరెంటును, నాణ్యమైన 18 గంటల కరెంటును. అనాధికారికంగా కరెంటు కోతల పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. నిర్లక్ష్యం కరెంటు, 18 గంటల నాణ్యమైన కరెంటు, అనాధికార కరెంటు కోతలను ఉద్యమం కోసం వంట వార్పు పెట్టి జనగాం పోయే కాలేజీ బస్సు ఆపిన సందర్భం నాకు ఇవాళ అదే గుర్తొస్తుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగిన సందర్భాలే మళ్ళీ మన కళ్ళ కూడా అవపడుతున్నాయి. ఏ రోజైతే రైతులకు కానీ ప్రతి సబ్బండ వర్గాలకు హామీలన్నీ ఎగ్గొడుతుండు. మనం ముఖ్యంగా ఇప్పుడు రైతుల కోసం ఈడ సభ పెట్టినాం కాబట్టి ఓన్లీ రైతుల గురించే మాట్లాడుకోవాల్సిన సందర్భం. నీళ్లు విడుదల చేయాలంటే కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి ఒక వంకలు పెట్టి నీళ్లను సరఫరా చేస్తారు. ఎక్కడ లేని ఒక రౌడీ రాజకీయాలతోటి, రౌడీ గూండా వ్యక్తిత్వంతో, తన ప్రవర్తనతోటి ఇతర వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడే ఒక చిల్లర రాజకీయం చేసే ముఖ్యమంత్రి దేశంలోనే ప్రప్రథమ ముఖ్యమంత్రి. అది మన తెలంగాణ ముఖ్యమంత్రి కావడం మన దౌర్భాగ్యం. అది అదేవిధంగా రైతులకు డిఏపి కొరత, యూరియా బుకింగ్ చేస్తేనే వస్తుంది, లేకపోతే యూరియా కొరత, నీళ్లు లేవు, కరెంటు లేదు. ఏదైతే ఇన్ని సమస్యలు రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏ విధంగానన్నా రైతు సహకార బ్యాంకులలో ఎన్నిక పెడితే రైతుల ఉద్యమం ఒకటై, రైతులందరూ ఒకటై ఎక్కడైతే ఎదురుదెబ్బ జరిగి ఆ ఎన్నికలలో ఓటమి పాలైతే ప్రభుత్వ ఉద్దేశంతో ఇవాళ ఓట్లు కూడా సొంతంగా ఏకగ్రీవంగా వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చి ప్రజలది రైతుల నోరు కట్టేసే విధంగా మొన్న ఎన్నిక జరిగింది. గుండాల మండలంతో ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల ఎన్నిక ప్రతి జరుగుతుంది. ఇప్పటి నుంచే ఉద్యమం మొదలవుతుంది అని ప్రజలకు వెళ్ళొద్దని చెప్పి నోరు కట్టేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి. అట్లాంటి రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు. శుద్ధాలలో ఎప్పుడు ఇట్లా ఏ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం కరెంటు కోతల కోసం చేయలేదు. ఇవాళ చేస్తున్నారంటే ఒక శుద్ధాల సమస్య కాదు, అది గుండాల మండలం కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇవాళ దీనిపైన కూడా విద్యుత్ అధికారులు ఇంతవరకు తక్షణమైన స్పందన అయ్యలేదు. ఇంత టైం జరుగుతున్నా కానీ వాళ్ళు చోద్యం చూస్తున్నారు తప్ప ఏ విధమైన రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళ మొండి నిర్లక్ష్యం కూడా నశించాలి. వాళ్ళకు అధికారులు అనే గౌరవం, ప్రభుత్వ ఉద్యోగులు అనే గౌరవంతో రైతులు ఇస్తున్న మర్యాద తప్ప ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారా, రైతుల పక్షాన పనిచేసే అధికారులా మీరు? అది కూడా మీరు మనసులో ఆలోచన చేసుకొని రైతులకు సమానంగా న్యాయం చేసే విధంగా కరెంటును పవర్ కట్ లేకుండా మంచి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.